ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. నా పేరు పాస్టర్ పి సంతోష్ కుమార్, మరణాత టెంపుల్, అనకాపల్లి. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథమైన గ్రంథరాజ సుగంధమైన దేవుని యొక్క లేఖనాల్లో నుండి అపోస్తుల కార్యములు రాసినటువంటి పుస్తకములో నుంచి ఇక్కడ 13వ అధ్యాయము 22వ వచనంలో మనం చూసినట్లయితే, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గూర్చి సాక్ష్యమిచ్చెను అని ఇక్కడ మనం ఆయన చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎవరండి ఈయన? సాక్షాత్తు దేవాది దేవుడు. ఆయన ఇక్కడ ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు. ఆ వ్యక్తి దేవాది దేవుని యొక్క భక్తుడు. అతడి పేరు దావీదు. ఈ దావీదుని గురించి దేవుడు చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. అబ్బా, ఎంత కమ్మంటి మాట అండి ఇది. చాలాసార్లు ఈ మాట మనం ఎవ్వరి గురించి చెప్పడానికి ఇష్టపడం. వారు నాకు ఇష్టమైన వ్యక్తులండి, వారు నా ఇష్టానుసారమైన వ్యక్తులండి, వారు నా మనసుకు నచ్చినట్టుగా ఉండే వ్యక్తులండి అని ఏ ఒక్కరి కోసం కూడా చెప్పలేము. ఎందుకనంటే అలా ఎవరు ఉండరు కాబట్టి, ఉండలేరు కాబట్టి. కానీ సాక్షాత్తు మనుషులే ఇలా చెప్పలేకపోతే దేవాది దేవుడు చెప్తూ ఉన్నాడు. ఒక భక్తుడైన దావీదు గురించి అంటున్నాడు, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అని అంటున్నాడు. కారణం ఏంటి అంటే, చూడండి, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చును అని చెప్తున్నాడు. దేవుని ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చే వాళ్ళందరికీ ఈ మాట వర్తిస్తుందండి. అది దేవుని నోటి నుండి వచ్చిన మాట. కాబట్టి దేవుని ఉద్దేశం ఏంటి అని నువ్వు తెలుసుకోవడంలోనే నీ జీవిత ప్రయాణం ప్రారంభిస్తే అది ఎంతో దీవెనకరంగా నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకు, నీ జీవితానికి ఒక మేలుకరంగా ఉంటుందని ప్రభు పేట మీకు దైవజనుడిగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ లోకంలో మనుషుల ఇష్టాలు తెలుసుకుంటూ ఉంటాం. వాళ్ళ ఇష్టం మనం ఎందుకు నెరవేర్చాలి అని ఒక్కోసారి త్రోసిపుచ్చుతుంటాం, తృణీకరిస్తుంటాం, పక్కన పడేస్తుంటాం. కానీ ఇక్కడ సాక్షాత్తు నీవు, నేను, మనందరం కూడా దేవుని ఇష్టాన్ని తెలుసుకోవడంలో మన యొక్క జీవితాన్ని మలుపు తిప్పుకోగలిగినట్లయితే అది అటు దేవుణ్ణి సంతోషపెడుతుంది. దేవుణ్ణి సంతోషపెట్టే వారందరూ మిక్కిలి రెట్టింపు సంతోషంగా ఉంచబడతారని వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి నిజమైన సంతోషం, నిజమైన ఆనందం ఎక్కడుందో తెలుసా అంటే, నీవు, నేను, మనందరం దేవుణ్ణి సంతోషపెట్టడంలోనే. కాబట్టి ఈ భక్తుడు దేవుని ఇష్టానుసారంగా ఉన్నానని, ఉండేవాడని, ఉంటున్నాడని దేవుడే సాక్ష్యమిస్తున్నాడు. అలా నీ గురించి కూడా దేవుడు సాక్ష్యమిస్తే నీ జీవితం ఎంత బాగుంటుందో కదా. దావీదు అలా దేవునికి ఇష్టానుసారంగా ఆయన యొక్క ఆలోచనలన్నింటినీ కూడా, ఉద్దేశాలన్నింటినీ నెరవేర్చేవాడిగా ఉన్నాడు. కాబట్టి గొర్రెల కాపరిగా ఉన్న దావీదు ఇశ్రాయేలు దేశమంతటి మీద ప్రజలందరికీ కూడా మహారాజుగా దేవుడి చేత ఆశీర్వదించబడ్డాడు. అలా నీవు, నేను కూడా ఆశీర్వదించబడాలని, దావీదు వలె దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చేవారిగా ఉండాలని ఈరోజు దేవునికి మనం అప్పగించుకొని దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపా కనికరములు కలిగిన మా యేసయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నింటినీ నెరవేర్చును అని మీరే సాక్ష్యమిస్తున్నటువంటి గొప్ప భక్తుడు దావీదునైనా. అలా దావీదు వలె మేము కూడా ఉండటానికి ఈ రోజంతా మా ఇష్టాలను, మనుషుల ఇష్టాలను పక్కన పెట్టి నీ ఇష్టం ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చేవారిగా ఉండే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తూ అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. వందనాలండి.